హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం సీతారామం పార్ట్ 102 ముగింపు విందాం. ఇక్కడ మేడ మీద ధనుంజయ్ కూల్ డ్రింక్ తాగుతుంటే కేశవ ఆనంద్ శేఖర్లు మందు తాగుతూ జోక్స్ వేసుకుంటున్నారు. రంగనాథ్ కూడా వాళ్లతో కూల్ డ్రింక్ తాగుతూ వారి జోక్స్ని ఎంజాయ్ చేస్తూ జీవితం ఇప్పుడు ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది కదా అనుకున్నాడు తన మనసులో. తను ఏనాడు ఇంతటి ఆనందాన్ని గాని ప్రేమను గాని పొందింది లేదు. అందుకే ఇప్పుడు అతనికి వీరు చూపిస్తున్న ప్రేమ ఎంతో బాగా నచ్చింది. ఆ ప్రేమ అభిమానం ఎప్పటికీ ఇలానే శాశ్వతంగా ఉండిపోవాలని మనసులో దేవుని మొక్కుకున్నాడు రంగనాథ్. అన్ని పనులు అయిపోవడంతో పడుకోవడానికి గదిలోకి వచ్చిన సీతూకు గదిలో రామ్ కనిపించలేదు. దానితో రామ్ ఎక్కడికి వెళ్ళాడు అని వరండాలో వెతకడానికి విన్న సీతూ ముక్కుపై మత్తుమందు జల్లిన రుమాలు పెట్టారు. దానితో సీతూ స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పిన సీతును భుజాలపై వేసుకుని పొలాల వైపు నడిచాడు ఒక వ్యక్తి. అందరూ వెళ్ళిపోవడంతో గదిలో రేణు పాణి మాత్రమే మిగిలిన్నారు. పాణి సిగ్గుపడుతూ తలదించుకుని కూర్చుని ఉంటే, ఏంటి రాత్రంతా అలా ఆడపిల్లలా సిగ్గుపడుతూనే ఉంటావా, లేక చేసేదేమైనా ఉందా అంది రేణు ఒళ్ళు విరుచుకుంటూ పక్కనే ఉన్న యాపిల్ పండు తీసుకుని కొరికి. ఆ మాటకి పాణి తలెత్తి రేణు వైపు చూశాడు. కావాలా అంది చేతిలో ఉన్న యాపిల్ని చూపిస్తూ. అన్నాడు పాణి. మరి ఏం కావాలి అంది కైపుగా చూస్తూ రేణు. రేణు అలా చూసేసరికి పాణి గుటకలు మింగుతూ ఆమె వైపే చూస్తున్నాడు. రోజు డ్రెస్సెస్లో చుడీదారుల్లో కనిపించే రేణు ఈరోజు శారీలో చాలా కొత్తగా కనిపిస్తుంటే ఆమెనే రెప్పవేయడం మర్చి చూస్తున్నాడు పాణి. తన్నే చూస్తున్న అతని వైపు కవ్వింపుగా చూస్తూ అతనికి దగ్గరగా జరిగి ఏవండి అని పిలిచింది. అంతే. ఆ పిలుపు విన్న పాణి ఆమె వైపు అలట్టుగా చూశాడు. ఏమైంది, ఇక నుండి నేను నిన్ను ఇలాగే కదా పిలవాలి అంది రెప్పలాడిస్తూ. అవును కదా అనుకున్నాడు పాణి. ఏ అలా పిలిస్తే బాగోలేదా అని అడిగింది పాణి చొక్కా బొత్తాలు తీస్తూ. బాగుందన్నాడు గొంతు పిగుల్చుకుంటూ పాణి. ఏమండి లైట్ ఆఫ్ చేద్దామా లేక అలానే ఉంచుకుందామా అని అడిగింది బటన్స్ తీయడం అవ్వడంతో షర్ట్ని దూరం చేస్తూ. నీ ఇష్టం అన్నాడు పాణి ఆమె వైపు ఆశగా చూస్తూ. అదేంటి అలా అంటారు, ఈ రోజు నుండి మీ ఇష్టమే నా ఇష్టం కదా అంది సిగ్గుపడుతూ రేణు. రేణులో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుంటూ చూస్తున్న పాణి వైపు అసహనంగా చూస్తూ, ఎంతసేపు వెయిట్ చేయాలరా మగడా, తొందరగా మొదలు పెట్టండి అంది అలిగినట్టుగా ఫేస్ పెట్టుకుని రేణు. ఏం మొదలు పెట్టాలి అన్నాడు బిత్తర చూపులు చూస్తూ పాణి. అర్థమైంది, నువ్వు మొదలు పెట్టావు, నేనే మొదలు పెడతానంటూ లైట్ ఆఫ్ చేసి పాణి మీద కమాంతం ఒరిగిపోయింది రేణు. నిద్రలో ఉన్నట్టుగా కళ్ళు నిలుముకుంటూ లేచి కూర్చుని చుట్టూ చూసిన సీతు పెద్దగా అరవబోయి ఆగి పక్క తిరిగి చూసింది. ఎలా ఉందన్నట్టుగా కళ్ళెగరేశాడు పక్కనే కూర్చునున్న రామ్. ఏంటి అంటూ చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది సీతు. తనున్నది పొలాల మధ్యలో ఉన్న మంచుపై. దాని చుట్టూ రకరకాల పూల చెట్లు ఉండి చక్కటి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. పున్నమి రోజు కావడంతో చంద్రుడి వెలుగుతో ఆ ప్రదేశమంతా ప్రకాశవంతంగా ఉంది. తను కూర్చున్న ప్రదేశం కూడా మెత్తటి పక్షి రెక్కలతో చేసినట్టుగా దుప్పటి పరిచుంది. అదంతా చూసిన సీతు మెరుస్తున్న కళ్ళతో, ఈ ప్లేస్ చాలా బాగుంది బావా అంది సంబరపడిపోతూ. ఇప్పుడు చెప్పు, పువ్వులతో అలంకరించిన బెడ్ బాగుందా లేక ఇది బాగుందా అని అడిగాడు కొంటెగా చూస్తూ. ఈ ఏర్పాట్లే బాగున్నాయంది సిగ్గుపడుతున్న ఆమెను కౌగిల్లో బంధిస్తూ. మరి ఇప్పుడు నాపై నీకు కోపం పోయిందా అని అడిగాడు గడ్డం కొరుకుతూ. అబ్బా నొప్పి అంది గడ్డం రుద్దుకుని. నొప్పికి నొప్పే మందంటూ ఆమెను మీదకు లాక్కుని మళ్ళీ గడ్డం కొరికి అంతటితో ఆక్కుండా కిందకు వెళ్తూ ఒళ్ళంతా పంటిగాట్లు పెడుతూ ఆరు బయట వెన్నెల్లో రాసక్రీడలు మొదలుపెట్టాడు రామ్. రామ్ చేస్తున్న అల్లరికి ఒక పక్క అలుగుతూనే మరో పక్క అతనికి అనువుగా మారుతూ మరొక అందమైన కలయిక తెరతీశారిద్దరు. ఆ తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన సీతు ఇంట్లో తమ గదిలో బెడ్ మీద ఉండడం గమనించి ఇదెలా సాధ్యం అని అనుకుంటుండగా, హలో మేడం గారు, ఇది పల్లెటూరు, పొద్దెక్కదాకా పడుకుంటే అందరూ చూస్తారు, అందుకే పొద్దు పొడవక ముందే ఇంటికి తీసుకొచ్చేశానన్నాడు నడుం మడతల్లో పెదవులను ఆడిస్తూ. హా అని గిలిగింతలు పుడుతుంటే అటు ఇటు కదులుతూ రామ్ముఖాన్ని చేతులతో పట్టుకుని మీదకు లాక్కుని, నువ్వు కిలాడివి అంది పెదవు కొరికి. హౌచ్, నువ్వు కాదా అన్నాడు రిటర్న్గా ఆమె పెదవు కొరికి రామ్. అబ్బా అంటూనే అతను అల్లుకుపోయింది సీతు.
అల్లుకుపోయిన ఆమెను పదిలంగా తనలో దాచుకున్నాడు రామ్. ఇక నిద్ర నుండి మేల్కొన్న పాణి తను గట్టిగా హత్తుకుని ఆదమర్చి నిద్రపోతున్న రేణుని చూసి రాత్రి ఆమె చేసిన అల్లరిని తలుచుకుని, నువ్వు కిలాడివే అన్నాడు బుగ్గ కొరికి. అంటూ పక్క తిరిగి పడుకుంది రేణు. పక్కకు తిరిగి పడుకున్న ఆమెను గాఢంగా హత్తుకుని మళ్ళీ నిద్రపోయాడు పాణి. కొత్త జంటలు ఎలా ఉన్నా పెద్దవాళ్ళు మాత్రం పెందలాడి నిద్రలేచి ఇంటి పనులు మొదలు పెట్టేశారు. వసుధ ఇంకా వల్లీతో వంటగదిలో ఉండి వంటల్లో సాయం చేస్తూ వంటలు చేయడం నేర్చుకుంటోంది రాధిక. అది చూసిన రవళి, నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు అని అడిగింది. దానికి రాధిక, ఏం లేదా ఆంటీ, శేఖర్ మంచి ఫూడీ, అందుకే అమ్మ వాళ్ళ వద్ద వంటలు నేర్చుకుని వాడిని సర్ప్రైజ్ చేద్దామని అంది నవ్వుతూ రాధిక. అది విన్నందరూ శేఖర్పై రాధిక్కున్న ప్రేమకు మురిసిపోయారు. గది బయట నిలబడి అదంతా విన్న శేఖర్, రాధికకు తనపై ఇంత ప్రేమ ఉందా అనుకుని జీవితంలో ఆమెను వదులుకోకూడదు అనుకున్నాడు గట్టిగా. రామ్వాళ్ళు తర్వాత వస్తామనడంతో మరుసటి రోజు ఉదయమే శేఖర్ ఇంకా రాధికలు హైదరాబాద్ బయలుదేరారు. రాధిక ఎంత వద్దని వారించినా వినకుండా అత్తారింటికి వెళ్లి కూతుని సాగనంపినట్టుగా సారీ చీరా పెట్టామని సాగనంపారు వసుధ వాళ్ళు. వసుధ వాళ్ళ ప్రేమకు రాధిక కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళని హక్ చేసుకుంది. పిచ్చి పిల్ల అని ఆమె తలనిమురుతూ, త్వరలో జరిగే మీ పెళ్లికి వారం రోజుల ముందే వచ్చి మేమే అన్ని దగ్గరుండి చూసుకుంటాం సరేనా అని చెప్పి వారికి వీడ్కోలు పలికారంతా. రాధిక వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా కాస్త బోసిపోయినట్టే అనిపించింది వాళ్లకు. ఈవినింగ్ పొలం లెక్కలు చూస్తున్న ధనుంజయ్ దగ్గరకు వచ్చిన ఊరి రైతులు పక్క ఊరికి రైస్ మిల్ కోసం వెళ్లడం, వారు పండించిన పంటను దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు లేక పడుతున్న కష్టాలను చెప్పుకుని బాధపడి వెళ్ళిపోయారు. వారి కష్టాలను విని బాధపడుతున్న ధనుంజయ్ దగ్గరకు వచ్చిన రామ్, అంత కష్టపడే బదులు మన ఊర్లోనే రైస్ మిల్ తెరిస్తే పోలే అన్నాడు. అది విన్న ధనుంజయ్, అది నువ్వనుకున్నంత తేలిక కాదు రామ్ అన్నాడు. ఎందుకు కాదు, మీరు ఒప్పుకుంటే మనమే ఒక రైస్ మిల్ ప్రారంభిద్దామన్నాడు రామ్. అది అనేదో చెప్తుంటే, అంతేకాదు దానితో పాటు పండించిన పంటలు నిల్వ ఉంచుకునే కోల్డ్ స్టోరేజీలను కూడా కట్టించి రైతులకు తక్కువకు అద్దెకిద్దాం. అంతేకాకుండా ఆర్గానిక్ పంటలు పండించడానికి వారికి అనువైన పరిస్థితులను కల్పించి వారికే కాకుండా ప్రజలకు కూడా మేలు చేద్దామన్నాడు రామ్. అదంతా విన్న కేశవ, ఇవన్నీ చేయడం ముసలివాళ్ళు అయిపోయిన మా వల్ల కాదన్నాడు చేతులెత్తేస్తూ. మీ వల్ల కాకపోతే ఇవన్నీ పాణి ఇంకా నేను చూసుకుంటాం, ఏమంటారు అని అడిగాడు. ఆ మాట విన్న ధనంజయ్, మరి పట్నంలోని ఉద్యోగం అని అడిగారు. ఉద్యోగాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, అయినా నాకు ఉద్యోగాలు అవి నచ్చవు. ఎంచక్క పుట్టిన ఊరిలో ఉండి పుట్టిన నేలకు మన ఊరి వారికి ఎంతో కొంత మంచి చేయడమే ఇష్టం నాకు. కానీ మీకిష్టమనే పై చదువులు చదివి ఉద్యోగం చేస్తున్నాను. అయినా కన్నవారిని పుట్టిన ఊరిని వదిలి ఎక్కడో తెలియని ఊర్లో బ్రతకడం కంటే పెద్ద శిక్ష ఉన్నది నాన్నగారు అన్నాడు బాధగా. అంతే, ఆ మాటకు ఒక్కసారిగా ధనుంజయ్ కొడుకుని గట్టిగా హత్తుకుని, ఇన్ని రోజులకు నా కళ్ళు తెరిపించావు నాన్న. నాలాంటి తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకొని పట్నంలో ఉద్యోగం చేయాలని అనుకుంటారు తప్ప వారి కళ్ల ముందే ఉండి కలోగంజి తాగాలని కోరుకోరు. అందుకు నేను కూడా ఏమాత్రం మినహాయింపు కాదన్నాడు కన్నీళ్లు పెట్టుకుని. అయ్యో, ఇందులో మీరు బాధపడ్డానికి ఏం లేదు నాన్నగారు, ప్రస్తుత పోకడే అలాంటిదన్నాడు తండ్రి కన్నీళ్లు తుడిచి. అంటే నువ్వు ఇక్కడే మన ఊర్లోనే ఉండి పొలం పనులు చూసుకుంటానంటున్నావా అని అడిగాడు కేశవ, తన అనుమానం ఇంకా తీరకపోవడంతో. పొలం పనులు మాత్రమే కాదు, ఊరి బాగోగులు జనం మంచి చెడ్లు కూడా చూసుకుంటానని చెప్పాడు రామ్. అది విన్న కేశవ, నువ్వు నిజంగా మా వంశాన్ని ఉద్ధరించేందుకు పుట్టిన శ్రీరామచంద్రుడు అంటూ ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. అదంతా విన్న ఆడవాళ్లు సంతోషంతో ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. రామ్ చెప్పింది ఆశ్చర్యంగా వింటున్న రేణు బొక్కపై చిటికేసి, అన్నయ్య ఇక్కడే ఉంటే వదిన కూడా ఇక్కడే ఉంటుంది, మరి తమరేం చేస్తారు అని అడిగాడు పాణి. సీత ఎక్కడుంటే ఈ రేణు కూడా అక్కడే ఉంటుందని అంది కళ్ళెగరేస్తూ. అంటే నువ్వు నా కోసం కాదన్నమాట, వదిన కోసం ఇక్కడ ఉంటావన్నమాట అన్నాడు కోపంగా చూస్తూ. సీతామాత రాముల వారు ఎక్కడుంటే ఈ లక్ష్మణుడు అక్కడ ఉంటాడు, కాబట్టి నేను కూడా నీ వెంటే ఉంటానంది అతను బుగ్గను ముద్దు పెట్టి అతని కోపం పోగొడుతూ రేణు. రేణు చేసిన పనికి పాణి నవ్వుతూ, నువ్వు మంత్రగత్తెవి, ఇట్టేనన్ని మాయలోకి లాగేసుకుంటావంటూ ఆమె బుగ్గను కూడా చిరుముద్దిచ్చాడు. దాంతో రేణు సిగ్గుతో తలదించుకుంది. కిటికీ నుండి బయటకు చూస్తున్న సీతు వెనకే నిలబడిన రామ్
బాధపడుతున్నావా? మనం పట్నంలో ఉద్యోగం కాదని ఇక్కడే ఉందామన్నందుకు అని అడిగాడు. ఆ మాటకు ఒక్కసారిగా వెనక్కి తిరిగిన సీతు రాముని గట్టిగా హత్తుకుని, లేదు, ఇన్ని రోజులు నేను ఎంత పిచ్చిగా ఆలోచించానో తలుచుకుని సిగ్గుపడుతున్నానంది సీతు. రాము ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి, అందరమ్మాయిల్లాగే నేను కూడా నా భర్త మంచి ఉద్యోగం చేస్తూ నా గుండెల్లో గొప్ప స్థాయిలో ఉండాలనుకున్నాను. కానీ అందరి మనల్ని పొంది గొప్పగా జీవించాలనుకోలేదు. ఇన్ని రోజులు వృత్తి అనేది ఒక స్టేటస్ అనుకున్నాను. కానీ కడుపు మనసు నింపే ఏ వృత్తి అయినా గొప్పదే అని అనుకోలేకపోయాను. నేనే కాదు, నాలా ఎందరో అమ్మాయిలు అలానే అనుకుంటూ తమకి రాబోయే భర్త అలా ఉండాలి ఇలా ఉండాలని కళ్ళకని అవి నెరవేరకపోవడంతో వచ్చిన భర్తతో సర్దుకుపోలేక విడాకుల వరకు వెళ్తున్నారు. అలా కాకుండా కళ్ల ముందున్నదాన్నే పరమావధిగా భావిస్తే ఈ విడాకులు విడిపోవడాలు ఉండవుగా అంది సీతు. అలా ఏం కాదు, కళ్ళకండం వారి హక్కు. అలాగని అదే కళల్లో విహరించకుండా వాస్తవాన్ని తెలుసుకుని మసులుకుంటే అందరికీ మేలు జరుగుతుందన్నాడు రామ్. రామ్ మాటలకి సీతు అంటూ కళ్ళు మూసుకొని అతని గుండెల మీద తలపెట్టుకుని అతని గుండె సవ్వడి వింటోంటే, ఇంతకీ చెప్పనే లేదు, ఈ పల్లెటూరు మొగుడు నీకు ఇష్టమేనా కాదా అని అడిగాడు కొంటగా చూస్తూ రామ్. ఆ మాటకి సీతు సిగ్గుపడుతూ, ఇష్టం కాదు, ప్రాణం అంది తలెత్తి అతని పెదవులు అందుకుంటూ. కానీ అతని హైట్కి రీచ్ అవ్వలేక ఇబ్బంది పడుతున్నాము నడుంపై చేతిని వేసి పైకెత్తుకుని సీతు ప్రేమగా ఇస్తున్న ముద్దుని మరింత మధురంగా మార్చాడు రామ్. ఎలా ఉందండి ఈ కథ? మీకు నచ్చిందా? ఇక్కడితో ఈ పల్లెటూరు మొగుడు అలియాస్ సీతారామం కథ ఇక్కడితో పూర్తయింది. ఇన్ని రోజులుగా ఈ కథను ఆదరిస్తున్న మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇంత మంచి కథను మనకు అందించిన కోట మహాలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన ఛానల్లో ప్రేమ కథా చిత్రం అనే కొత్త స్టోరీ స్టార్ట్ అయింది కదా. ఇప్పటి వరకు మీరు మన ఛానల్లో ఉన్న కథలన్నింటినీ ఆదరించినట్టుగానే ఈ కథను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ ప్రేమ కథా చిత్రం అనే స్టోరీ ఒక ఆడపిల్ల జీవితానికి తన ఆవేదన, బాధ, ఒక 5 మృగాలు తనపై దాడి చేసి ఆమెను అత్యంత పాశవికంగా చంపినందుకు ఆమె మళ్లీ ఆత్మగా తిరిగొచ్చి వారిని ఏ విధంగా బలి తీసుకుందనేదే ఈ కథ యొక్క సారాంశం. ఇది కేవలం దెయ్యం కథ మాత్రమే కాదు, ఇది సస్పెన్స్, హారర్, కామెడీ అన్ని రకాలు కలగలిపిన మంచి కథే ఈ ప్రేమ కథా చిత్రం. మరి ఈ కథను కూడా మీరు ఆదరిస్తారు కదా. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.